నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంప ఆయకట్టు రైతులకు యనమల దివ్య శుభవార్త. రబీ పంటలకు సేద్యపు నీరు ఇస్తామన్న ఎమ్మెల్యే. అట్రాసిటీ కేసుల అలసత్వం ఉపేక్షించబోమన్న కేఎస్ జవహర్. ఎస్సీ కమిషన్ చైర్మన్ కు ఘన సన్మానం. మత్స్యకారులకు ఇంజన్లు పంపిణీ చేసిన ఎలమంచులు ఎమ్మెల్యే. గంగపుత్రుల్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న విజయ్ కుమార్. పంప ఆయకట్టు రైతుల ఆనందహేళ. ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా సేద్యపు అందించినట్లే రబీలో రెండో పంటకు పంప నీటి విడుదలకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్యకు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తమ అవసరాలను నెరవేరుస్తున్న రైతు బాంధవి యనమల దివ్యను రైతాంగం కీర్తిస్తుంది. కాబట్టి ఈ పంప రిజర్వాయర్ రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా వరినాట్లు కాలువనాలు తీసుకోవడానికి చాలా సంబరాలు రైతులందరూ కూడా. అలాగే ఈ పంప రిజర్వాయర్ కింద ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషమే కాకుండా పోయిన ఏడాది అంతకు ముందు సంవత్సరం కూడా ఈ కాలువ ఇవ్వడం జరగలేదు. ఈ సంవత్సరం ఇవ్వడంతో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ పంప రిజర్వాయర్ నుంచి మాకు వాటర్ ఇచ్చి రైతులందరినీ ఆదుకుంటారని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ సహకారాలు మాకు అందజేయాలని కోరుకుంటున్నాను. మాది సంరక్షణపేట. నా పేరు అంజల్ సంతపే. మాది పచ్చల కింద ఒక 1200 ఎకరం. ఈ సంవత్సరం దావాకి నీరు పంపిస్తున్నారు మేడం గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ కూడా. ఈ పంట తీసుకుని మేము పార్టీకి ఉండాలని చెప్పేసి మేడం గారు కూడా ఈ మొత్తం మన తాలూకాలో అంతా కూడా పంటల పండి ప్రజలంతంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్తున్నారు. దాని గురించి ఈ యొక్క సదుపాయం చేసినందుకు టీడీపీకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క అవసరాన్ని సంబంధించినటువంటి ఆయకట్టు చాలా అటువంటి సమస్య ఏది కూడా లేకుండా ప్రతి సంవత్సరం రైతులకు ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి కృషి చేసినటువంటి మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అదేవిధంగా అదే మా అనారోగ్యం బారిన పడిన బాధిత కుటుంబాలకు ఆపద్బాంధవుడిగా నిలిచిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నార్థుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక తోడ్పాటు అందించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం కోసం బాధిత కుటుంబాల అర్జీలను ఎప్పటికప్పుడు సీఎంఓ ద్వారా పరిష్కరిస్తూ ఆర్థిక సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. తుని టౌన్, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన 8 మందికి 6,81,234 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేసిన ఆమె ఆపత్కాలంలో ఉన్న నిరుపేదల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, చొక్కా అప్పారావు, గాడి రాజాబాబు, రైల్వే క్యాంటీన్ నాయుడు, దూలం మురళి, దూలం వీరబాబు, వేగు గోపి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి తెలిపారు. నర్సీపట్నం పట్టణంలోని శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర మరియు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన శంకు కలశ స్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించిన 60 లక్షల నిధులతో చేపడుతున్న పనుల్ని ఆమె పరిశీలించారు. అనంతరం పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాల అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయన్నారు. నిన్నటి రోజున నూకలమ్మ వారి గుడి పనులు, నేడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ పనులు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. మరి రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వదలకుండా ఇలాగ టెంపుల్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి శంకుస్థాపనకి రావడం జరిగిందండి. అలాగనే నిన్న కూడా నూకాలమ్మ గుడి పునః ప్రారంభం జరిగింది. అలాగే సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ చేస్తూ మన టెంపుల్స్ కి కూటమి ప్రభుత్వం తరఫున అమౌంట్ ఇచ్చినందుకు వారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి కమిటీ తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే కమిటీ సభ్యులు కూడా చక్కగా ఈ టెంపుల్స్ ఆ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కూడా త్వరతంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగనే పురాతనమైనటువంటి దేవాలయాలతో పాటు ఈ అభివృద్ధి సెంటర్ కూడా పరమ పవిత్రమైనటువంటి సెంటర్. ఎందుకంటే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలం అయినప్పటికీ ఊరికి దూరంగా ఉండాలని పొలిమేరలోను నూకాలమ్మ వారి విగ్రహాన్ని కట్టారు. తర్వాత ఇదంతా పట్టణం అయిపోయింది. నూకాలమ్మ విగ్రహం దగ్గర తర్వాత షిరిడి సాయిబాబా దేవాలయం, అలాగనే అత్యాధునికంగా నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం, ఇలాంటి నడిబొడ్డుని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాగా ఇంకా అతను జయ సమాధిలో ఉండి కాలజ్ఞానాన్ని రాసినటువంటి ప్రముఖ వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ నగరం నడిబొడ్డున ఈ దేవాలయాన్ని నిర్మించి దాంతో దేవాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంతో పాటు ఒక్కటే దేవాలయం ఉండదు కాబట్టి అతనికి ఏకాంబరేశ్వరుడు అనమాట. బ్రహ్మంగారి గుడి ఎక్కడుందో అక్కడ శివాలయం ఉండాలనేటువంటిది వాస్తు ప్రశస్తి. తర్వాత అమ్మవారి కంచి కామాక్షిదేవి, కామాక్షి విశ్వబ్రాహ్మణులకే కాక అందరికీ కూడా వెలవెల్పు. కామాక్షి మాతకి కోరి ఆవిడికి నమస్కారం చేస్తే మన మనసులో ఉండేటువంటి కోరికల్ని ఈడేస్తుంది. కాబట్టి ఇటువంటి 3 విగ్రహాలతోటి అత్యేతనంగా ఇక్కడ మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి మనం మళ్ళీ శంకుస్థాపన చేసాం. దీనికి పద్మావతి గారు వచ్చారు. ఈ దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మా కమిటీ తరపుని అందరం కూడా కోరుతున్నాం. ప్రజలందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి, కామాక్షి మాత, ఏకాంబరేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అందరూ చెప్పండి ఒక 9 సార్లు ఓం నమ. అనకాపల్లి జిల్లా సభవరంలో గల శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యాలయ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాలు అందించే నిలయంగా నిలిచింది. ఇటీవల కాకినాడ ఆగస్టు 6న జరిగిన ర్యాలీలో వేల సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. అందులో సభవరం శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు 15 మంది పాల్గొన్నారు. వీరిలో 11 మంది విద్యార్థులు ఎంపికై త్రిదళాలు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా అకాడమీ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పోతుల సత్యనారాయణ ఆ విద్యార్థులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో కార్తిక్ నేవీ, ఎస్ఎస్ఆర్ మణికుమార్ ఆర్మీ, జీడీ గౌతమ్ ఆర్మీ జీడీ టెక్నికల్, లక్ష్మణ్ ఆర్జీడీ నవీన్ ఆర్మీ జీడీ గంగాధర్ ఆర్మీ జీడీ గుణ ఆర్మీ జీడీ అనిల్ ఆర్మీ జీడీ మోహన్ కుమార్ ఆర్మీ జీడీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యప్రకాష్, పీడీలు లగుడు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, అయ్యార్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు రకరకాల దళాల్లో ఉద్యోగాలు సంపాదించి ట్రైనింగ్లో ఉన్నారు. అదేవిధంగా మన కాకినాడలో రీసెంట్గా ఆగస్టులో ఓపెన్ ర్యాలీ అయింది. ఆర్మీ
ఆ ఓపెన్ ర్యాలీలో మా అకాడమీ తరఫున 12 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందులో 9 మంది విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు. నిన్న మన రిజల్ట్ వచ్చింది ఓపెన్ ర్యాలీలో. ఆ రిజల్ట్లో 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం, అందులో ఉద్యోగం సంపాదించడం మా కాలేజీ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మా స్టాఫ్కి, అదేవిధంగా పేరెంట్స్ కూడా. మేము ఇచ్చే శిక్షణ కోచింగ్ 100% మేము ఇస్తున్నాం. అదే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రన్నింగ్, జిమ్, జాగింగ్, ట్రెక్కింగ్ ప్రతిరోజు కూడా నేర్పిస్తూ అలా ఫస్ట్ సెకండ్ మా దగ్గర చదువుకొని పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం చేస్తూ అతి తక్కువ ఫీజుతో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక సర్వీస్ లాంటిది. ఎవరైనా సరే నిరుపేద కుటుంబాలు కానీ, అమ్మాయిని పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఉచితంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఏదో జాబులు పెట్టే విధంగా తయారు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ 9 మంది కూడా మా అకాడమీ తరఫున, ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఉద్యోగాలు సాధించడం ఈజీ కాదు. ఈ కాంపిటీషన్లో ఏ అకాడమీ కూడా ఒక ఉద్యోగాలు 2 ఉద్యోగాలు కూడా రాలేదు. అలాంటిది ఒకే అకాడమీలో 12 మంది విద్యార్థులు వెళ్తే 10 మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందనగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 3 మెంబర్స్కి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా చిన్న మన ఆర్మీలో వర్క్లు ఉంటాయి, స్కూల్స్ కానీ లేదా కాలేజ్ కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా రేపు మాకు ఒకసారి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము భారీ ఎత్తున ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి విద్యార్థి పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ ఒక మెమెంటోస్ కూడా ఇచ్చి అప్లోడ్ చేయడం చేస్తున్నాం. ఒక 2 బ్యాచ్లు వెళ్ళడం జరిగిందంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ 5 ఇయర్స్లో మేము అడుగుపెట్టి మరుక్షణమే ఈ సంవత్సరంలోనే ఒక 9 మంది 10 మంది విద్యార్థులు ఉద్యోగాలు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా మేము అభినందన తెలియజేస్తున్నాం. సుమారు ఒక సింగిల్ పేరెంట్ విద్యార్థులు 30 మంది ఉన్నారు. అలాగే అమ్మానాయన పిల్లలు 3 ఉన్నారు. ఇంకా బాగా పూర్ ఫ్యామిలీ సార్ మీరు చదువుతూనే ఉన్న విద్యార్థులు కూడా ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ బుక్స్ కానీ ఇంకా అన్ని కూడా ఫ్రీ. కాకినాడ జిల్లా తుని పెన్షనర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇవాళ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ నేతృత్వంలో అధ్యక్షులు ఎం త్రిమూర్తులు అధ్యక్షతన పెంటకోట రోడ్లో గల శ్రీ సాయి సేవ వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు పండ్లు మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. సుమారు 15,000 విలువైన రూపాయలు విలువైన 4 సిమెంట్ బెంచీలు మరియు ఆశ్రమంలో గల ఆవుల పాలు తీసుకునేందుకు నాగభూషణం మాస్టర్ మేనల్లుడు ఆర్థిక సహాయంతో సుమారు 25,000 విలువైన పాలు తీ మిషన్ కాదా సీతా సౌజన్యంతో ఆశ్రమంలో గల భవనాలకి పెయింట్లు వేయటకు అవసరమైనటువంటి సుమారు 12,000 విలువైన పెయింట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కె నాగభూషణం, బీడీవీవి ప్రసాద్, కేవీ కృష్ణ, కోటి లింగేశ్వరరావు, అమ్మలరాజు, జి కృష్ణ, డానియల్ జోసెఫ్, పద్మనాభన్, రాంబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమానికి కావాల్సినటువంటి రంగులు వేయడానికి ముందుకు వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి నాగభూషణం మాస్టర్ కట్ చేస్తారు. ఇది కొనడానికి ముఖ్యమైన కారణం చెప్పలేదు. 2 పాలు ఉంటే మా పిల్ల అంటే వెంటనే మనవడు పుట్టినప్పుడు వాడిని తీసుకెళ్ళి ఇంక్యుబేషన్లో పెట్టారు. అప్పుడు నాకు బరువు నేర్చింది మా పిల్ల. అంటే ఇన్ని పాలు ఉంటేనే తల్లికి అంత బరువు ఉంటే ఆవిడకి ఎంత బరువు ఉంటుంది అది నేను ఆలోచించింది. అందుకని మనకి ఎప్పుడైనా లేట్ అయ్యారనుకోండి కష్టమైపోతుంది వీళ్ళకి. ఆ బాధ గోమాత ఉండకూడదని. మరి గోమాత కష్టాలను గమనించి చక్కనైనటువంటి సకల దేవతలు నివాసం ఉండేటువంటి గోస్థానాన్ని ముందుకు తీసుకెళ్లి వారి యొక్క ఆమె యొక్క ఆశీస్సులు అన్ని కూడా కామధేను యొక్క ఆశీస్సులు పొందుతూ మనందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చినటువంటి నాగభూషణం మాస్టర్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వారి కుటుంబాలకి సౌజన్యాన్ని చూపినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఎంత ఘనంగా చేసినందుకు ఆశ్రమ నిర్వాహకులు మనకి ఇటువంటి మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందించి మనం చేయడానికి అవకాశం ఇచ్చి ఆ భగవంతుడు చేయడానికి కావాల్సినటువంటి స్ఫూర్తిని కూడా కలిగించినందుకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆశ్రమ నిర్వాహకులకి, అదేవిధంగా ఎవరైతే దాతలు ఉన్నారో ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి మేమున్నామంటూ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతాపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు 2 విషయాలు మాట్లాడతారు. ఈ ఆశ్రమం స్టార్టింగ్ మన గోపాలరావు గారు రిటైర్ అయిన తర్వాత మా ఇంటి దగ్గరే ఒక ప్రైవేట్గా ఇల్లు తీసుకొని ఈ మల్లేశ్వరి గారు ఆవిడ ఇలాగా పెడదామని చెప్పి ఆయనతో చెప్పి పెట్టింది. అది స్టార్టింగ్ అండి. అప్పటి నుంచి నాకు కాదా సీత గారు అదే సుమారు 15,000 విలువైనటువంటి
అదేవిధంగా మరి ఈరోజు ఆశ్రమంలో ఉండేటువంటి వృద్ధులు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చాలంటే పాలు ఉండాలి. ఆ పాలు ఆవులు కొంతమంది ఇచ్చి ఉన్నారు, ఒక 5-6 ఆవులు ఉన్నాయి. వాటిని పెతకడానికి కొంచెం మనుషులు లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కోరి ఉన్నారు. మరి నాగభూషణరావు మాస్టర్ చెప్పారు మన కార్తీక వన సమారాధనలో. దాన్ని శ్రీ నాగభూషణం మాస్టర్ గారి మేనలుడు ఆదిత్య దాన్ని నేనే దానికి ఆయనే ఆదిత్య వేరు ఫినిషింగ్ చేయడానికి నాగభూషణం మాస్టర్ కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా పాలు తీసేటువంటి మిషన్లు కూడా సుమారు 5,000 రూపాయలు నాగభూషణ మాస్టర్ గారి నేతృత్వంలో అది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి మన డిడి ప్రసాదరావు గారు, అలాగే కృష్ణ గారు, అదేవిధంగా కోట్లింగేశ్వరరావు గారు, అదేవిధంగా రాజుగారు నలుగురు కూడా మనల్ని 4 బెంచీలు అడిగి ఉన్నారు. ఇక్కడ వారు కూర్చునే ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి బెంచి అవి కూడా వారు సమకూర్చారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు వృద్ధులకి సేవాశ్రమంలో మనకు తోచిన విధంగా వృత్తి జీవితంతో వస్తే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కోరినట్టు అన్ని ఏర్పాటు చేశారు. ఫ్రూట్స్ మరియు స్వీట్స్ కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాం. అందరికీ స్వాగతం పలికేస్తూ అధ్యక్షుల వారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడాలి. నమస్కారాలు. మనం ఇక్కడ కార్తీక వన సమారాధనకి ఇక్కడ చేసుకుందామని చెప్పి మేము అందరం ఆలోచన చేసి కార్తీక వన సమారాధనకి వాళ్ళని అడిగితే, యాత్ర వృద్ధులాశ్రమం వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఏమన్నారంటే, మాకు ఇక్కడ ఈ పెద్దలందరూ కూర్చోడానికి బల్లలు తక్కువ ఉన్నాయి, ఒక 2 బల్లలు కావాలని అడిగారు వాళ్ళు. సరే ఇస్తానండి అని చెప్పి మేము అప్పటికప్పుడే మేము ఎవరిని అడగకుండానే అన్నాము. తర్వాత మన సమారాధన జరిగే టైంలో మన వాళ్ళు బిడి ప్రసాద్ గారు, కోట్లింగేశ్వర గారు, కృష్ణ గారు, అన్విజి రాజు గారు వాళ్ళు మేము తలక బల ఇస్తామన్నారు. వాళ్ళు వెంటనే అప్పటికప్పుడు బలలోకి మనం డబ్బులు పే చేస్తాము. తర్వాత మన కోట్లింగేశ్వర గారు వాళ్ళ వదిన గారు కాదా సీత గారు ఇంకా ఏదైనా ఇద్దాం వాళ్ళకైనా అంటే, మేము పెయింట్లు వేస్తున్నాం, పెయింట్లు కావాలంటే 12,000 అవుతుందంటే ఆ 12,000 కూడా మనం సమకూర్చడం జరిగింది. అదేవిధంగా మన నాగభూషణ మాస్టారు ఆవులకి మనుషులు దొరకట్లేదు పాలు పెతకడానికి, దానికి ఏదైనా సమకూరుద్దామని అని అంటే దానికి ఆయన ఒక్కరే ప్రత్యేకించి 25,000 ఖర్చు పెట్టి 24,000 మన ఇచ్చారా? ఓకే, 25,000 అలాగా చెప్పండి. సత్యలక్ష్మి గారు అలాగే ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఈరోజు అంతా చాలా వచ్చిన వాళ్ళందరికీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అలసత్వం చూపితే ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు సమీపంలోని పద్మనాభ ఫంక్షన్ హాల్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలు అంశాలపై చర్చించారు. అట్రాసిటీ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే పోలీసులను చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు. దళితుల భూముల్ని దురాక్రమణకు ఎవరైనా పాల్పడితే దళితులకు రక్షణ కవచంగా కమిషన్ నిలబడుతోందని, అదేవిధంగా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కమిషన్ స్పష్టమైన వైఖరిని అవలంబిస్తుందన్నారు. సమావేశం కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ను ఘనంగా సత్కరించారు. ఏర్పాటు చేసినటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన నిర్వాహకులకి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో మనందరం కూడా గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది. వర్గీకరణ అయిపోయింది, దాంతో మనందరం మాట్లాడుకుంటా ఉన్నాం, అంతా అయిపోయింది, ఏం పర్లేదని. కానీ సాధించిన దాంట్లో సంతృప్తి చెందకుండా సాధించాల్సింది ఏదైతే ఉందో దాన్ని అన్ని చూసుకోవడానికి మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే సమయం కూడా ఎక్కువైంది. మీ అందరితో సాక్షి మాట్లాడదామని, మీ అందరితో ఎక్కువసేపు ఉండాలని 10 తారీఖు బయలుదేరితే మా వాళ్ళు ఇక్కడ రాలేదు, మీరు వేరే ప్రోగ్రాం చూసుకొని రవాణా వల్ల ఈ ఆలస్యమైంది. ఆ రోడ్డు కూడా బాగాలేని కారణంగా ఏమైనప్పటికీ మీ అందరినీ కలుసుకోవడం, ఎందుకంటే మొదటి నుంచి వెళ్తా ఉన్నారు
సంస్కారం ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి. మాదిగ జాతి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తీసుకునే విధంగా ఈ నియోజకవర్గం ఉందని చూపించడానికి చేస్తున్న ప్రయత్నం మీ అంతా విజయవంతమైన భావిస్తున్నాను. ఎందుకంటే మాదిగలందరూ కూడా నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు వెళ్ళాను. ఎక్కువ మంది మందేసి వచ్చి ఏదో గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ చాలా చక్కగా పద్ధతిగా మీరందరూ ఉండి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం, సినిమాలో కూడా చూస్తాం, ప్యాకెట్ ఎక్కడ ఆడతారు, మంద ఎక్కడ తాగుతారు, లేకపోతే తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంటే ఒక అంబేద్కర్ గారి బొమ్మ చూపించారని సినిమాలో తీసేవాళ్ళు. దానికి భిన్నంగా మన పిల్లలు ఎక్కడ ఉన్నారంటే నేను చాలా స్కూల్ సందర్శన చేస్తా ఉన్నా. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో మన పిల్లలు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. 590 మార్కులు పైగా 10 తరగతిలో వస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ లో సీట్లు వస్తా ఉన్నాయి. మొన్ననే ఒక పాప మెడిసిన్కి వస్తే నేనే 50,000 రూపాయలు శ్రీధర్ గారి ఆయన తెప్పించి ఏ విధంగా మన పిల్లల్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే రేపు తరాన్ని తయారు చేసినటువంటి బాధ్యత మనకు ఉంది. డబ్బు కళాలను కానీ, చెప్పులు కుట్టేవాళ్ళని కానీ, చర్మకారులు కానీ నేను మంత్రిగా ఉన్న సందర్భంలో నా ఫైల్ ఇప్పించి మన వాళ్ళ పెన్షన్లు ఇప్పించాం. ఈరోజు కూడా అనేక సవాళ్ళు ఉన్నాయి. డిడికేట్ ఏర్పాటు చేశాం. రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పించాలని మొన్ననే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకు ఒక విన్నపాన్ని అందించారు. డిడికేట్ ద్వారా ఏదైతే మద్రాసులో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, చెప్పల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉంది, దానికి ట్రైనింగ్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పించండి. మా మాదిగ బిడ్డలు వేరే పనులు చేసుకునేటువంటి అవకాశం కానీ లేదా వేరే దానికన్నా కూడా మా కోరికలు కూడా నెరవేరే పరిస్థితి వచ్చింది. దీనికి ఆయన కోరారు, ఆయన దానికి స్పందించారు. తప్పకుండా రాబోయే శ్రీరామరెడ్డి ద్వారా మన మాదిగ బిడ్డలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి రైతు తయారీ కానీ తొలి పరిశ్రమ సంబంధించిన ద్వారా చేసే ఉత్పత్తులన్నీ కూడా అందించి వాళ్ళ స్వయం సమృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం జరగబోతా ఉంది. దాంతో పాటు ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ఒక ఆలోచన చేయాలి. ఏదైతే అనకపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో పీఎంఎం ఎస్వై పథకంలో భాగంగా మత్స్యకారులకు ఓబీఎం ఇంజన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ఓబీఎం ఇంజన్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. త్వరలోనే పూడిమడకలో జెట్టి నిర్మాణం పూర్తవునుందన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు వారి జీవన విధానమైన వేటకు సంబంధించిన వస్తువులపై రాయితీలు ఇస్తున్నామన్నారు. నేడు రాయితీపై ఓబీఎం ఇంజన్లు అందజేయడానికి సమకూర్చిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా వస్తాను. అన్ని కాలువలు క్లీన్ చేసి అంతా కూడా మరి ఏదైతే చెత్త చెదాలు ఉందో అవన్నీ కూడా క్లీన్ చేయించే బాధ్యత మనది. చాలా వరకు శానిటేషన్ మనకు పెరిగింది, అంటే ప్రాపర్ గా ఉంది. ఈ రోజు మన నియోజకవర్గంలో చాలా ప్రాపర్ గా ఉంది. నాకు తెలిసి 80% క్లీన్ చేసాం, 20% కూడా ఉంది. అది కూడా చేస్తాం. స్లోగా ఎక్కడ చూసినా ఇక్కడ మీకు నియోజకవర్గం మొత్తం నీట్ గా ఉంటుంది. అలాగే మన ఏదైతే పూడిమడక కూడా ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది, చేస్తాం. ఆ రోజు మీకే తెలుస్తుంది. కానీ మీ అందరూ కూడా పాజిటివ్ గా నా దగ్గరికి రావాల్సిన బాధ్యత మీ అందరూ. ఈ అన్నింటి మీద నేను ఒకటే చెప్తున్నా, ఇది పని చేసుకుని సాధించుకునే టైం. ఈ టైంలో మీరు దయచేసి సహకరించి విషయం మాత్రమే తీసుకొచ్చి విషయానికి సొల్యూషన్ మనం తీసుకొస్తే 80 ఇంజన్ల కన్నా ఎక్కువ 80 పైన ఉన్నాయి. కానీ ఈరోజు 16 మంది మాత్రమే వచ్చారు. అయితే ఓకే, చాలా మంది నాకు ఎవరో గారు నాయకులనే నాకు ప్రశ్నించాక పూడిమడక నుంచి పంపించారు. ఎక్కడ సార్ పూడిమడక వెళ్తున్నారా, ఏంటిదా 60,000 వచ్చి మెసేజ్ మీరు చెప్తే నాకెక్కడ చెప్తారు, అక్కడే ప్రశ్న చేసి మామూలుగా పంపించలేదు, ఆటంకంలో పంపించారు. నేనన్నా ఇప్పుడు మేడం ఒకటి చెప్పారు, కంపెనీ మీకు ఇవన్నీ మీద రేట్ డిసైడ్ అవుతాయి. ఒకడు చీప్ క్వాలిటీ చైనా ఉన్నాయి, మీకు తెలుసలేదు. చైనా కావాలంటే 10,000 20,000 వస్తాయి. కానీ మీరు మధ్యలో పక్కన తెగులు పట్టుకుని వెళ్ళాలి. అదైనా ఎప్పుడు అయిపోతుందో తెలియదు, పట్టుకొని ఆ తెడ్డేసి రావాల్సి వస్తుంది మన బయట.
దాని తర్వాత వస్తుందా మీకు మీరు ఆలోచించుకోండి. ఇదైతే 83,000 అంతేనమ్మా. ఈ 83,300 డెఫినెట్ గా మీ అందరికీ కూడా మేము వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఇంకా తగ్గించడానికి అలాగే ఏదైతే సబ్సిడీ ఉందో మరి 40% సబ్సిడీ దాన్ని మినిమం మా నాయకులు జగన్ కానీ లేకపోతే మన ప్రవీణ్ కానీ లేకపోతే పాలనాయుడు కానీ బాబునాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినట్టు సబ్సిడీ పెంచడానికి మేము పూర్తిగా 100% గవర్నమెంట్ అడుగుతాం. అందులో డౌట్ లేదు. అలాగే బోర్డుల గురించి కూడా అడుగుతాం. అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ బోర్డులు కేవలం ఒక ఫిషింగే కాదు, ఇంకా మనకి చాలా మంది మీకు చెప్పాను, టూరిజం గురించి కూడా చెప్పాను, వాటికి కూడా కావాల్సి వస్తుంది. అందుకే ఇండివిజువల్ గా ఒక్కొక్కరే మనం రాసుకుంటాం. అది త్వరలో మరి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు పంచాయతీల కోసం చాలా బ్రహ్మాండంగా ఈరోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. ఈ రోజు మొత్తం పంచాయతీలు ప్రక్షాళన చేశారు. 10,000 కన్నా ఎక్కువ జనాభాలో మున్సిపాలిటీ లాగా స్ట్రక్చర్ అంతా కూడా సెట్ చేశారు. దాంట్లో ఈరోజు సర్పంచే కాదు, మళ్ళా సెక్రటరీ కూడా సెక్రటరీ తీసేసి డిప్యూటీ ఎంపీడీ అని వస్తారు. అంటే ఒక మండలానికి పనిచేసే ఒక వ్యక్తి డైరెక్ట్ గా ఈ పంచాయతీకి డిప్యూటీ ఎంపీఓ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పంచాయతీ. అదే త్వరలో ఆ సిస్టమ్ కూడా వస్తాయి. అందులో మళ్ళీ మున్సిపాలిటీ ఎవరైతే ఉందో శానిటేషన్ ఒక ఆఫీసర్ వస్తారు. ఇప్పటికి సచివాలయాలు ఉన్నాయి, కానీ ఇంకా బ్రహ్మాండమైన మంచి ఆఫీసర్లు శానిటేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, ఇలా సపరేట్ గా వస్తారు. ప్రతి ఒక్కటి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి సమానంగా చూసి పని చేయడానికి వచ్చింది ప్రభుత్వం కాదు. కోర్టు మీ సొంత ప్రస్తుతం చేస్తే మా కార్యకర్తలు వదిలితే చాలు, మీకు హ్యాండిల్ చేసుకుంటారు. అవునా కదా? చెప్పండి, మీరే చెప్పాలా? గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కోటని నేను ఇంత గెలిచానంటే నా నాయకులందరూ కారణం. 100% ఎవడు తప్పు కాదు. ఇక్కడ వారు ప్రత్యేకంగా నాకు సభాపరంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ చెప్తారు, వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ లోని ఉన్న పార్టీలు చెప్తున్నారు కదా, మనమేమో అడగలేదని అడుగుతున్నారు, కానీ అవసరమే లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంప ఆయకట్టు రైతులకు యనమల దివ్య శుభవార్త. రబీ పంటలకు సేద్యపు నీరు ఇస్తామన్న ఎమ్మెల్యే. అట్రాసిటీ కేసుల అలసత్వం ఉపేక్షించబోమన్న కేఎస్ జవహర్. ఎస్సీ కమిషన్ చైర్మన్ కు ఘన సన్మానం. మత్స్యకారులకు ఇంజన్లు పంపిణీ చేసిన ఎలమంచులు ఎమ్మెల్యే. గంగపుత్రుల్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న విజయ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.